ఓం నమ శివాయ. వేద ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనం శివభక్తుల యొక్క ఇతిహాసాలు తెలుసుకుందాము. ఎందుకంటే శివరాత్రి సందర్భంగా మహానుభావుల ఇతిహాసాలు తెలుసుకోవడం వల్ల మన జీవితంలో కూడా ఎలాంటి పుణ్యం, పురుషార్థం, మోక్షం, మంచి జ్ఞానం ఇవన్నీ సంపాదించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆ మహానుభావులందరినీ కూడా మనం తెలుసుకుందాం. అయితే భక్త సిరియాల గురించి తెలుసుకుందాం. అందరికీ తెలుసు, మళ్ళీ తనని గుర్తు చేసుకొని ఆయన యొక్క శివభక్తి ఏంటి అదంతా కూడా మనం తెలుసుకుందాం అన్నమాట. మా భక్త సిరియాల ఎవరు? శివుడికి మహా గొప్ప భక్తుడు. అతని భార్య కూడా చెంగాల కూడా అలాంటి శివభక్తితోనే ఉంది అన్నమాట. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు అనుకూలంగా ఉంటారో ఆ సంసారం కానీ ఆ భక్తి కానీ ఎప్పుడైనా సరే ఉన్నతంగా ఉంటుందన్నమాట. వాళ్ళిద్దరు కూడా శివభక్తిలో మమేకమై జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకి పుత్రులు లేరు, సంతానం లేకపోవడంతో భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఎవరు? ఈ మన భక్త సిరియాల, చెంగాల ఇద్దరు భార్యాభర్తలు ప్రార్థించడంతో శివుడి యొక్క అనుగ్రహంతో చీలాల అనే పుత్రుడు జన్మించాడనమాట. అలా వాళ్ళ యొక్క జీవితం గడుస్తుంది. వాళ్ళు ఒక నియమానికి కట్టుబడి ఉన్నారు. ఏం నియమం? అతిథి దేవో భవ. ఆ అతిథి దేవో భవ అంటే ఏంటి? పూర్వం లోపల ప్రతి ఒక్కరూ మన గృహస్థాశ్రమం స్వీకరించే వాళ్ళందరూ కూడా మన హైందవ సంస్కృతి ప్రకారం ప్రతి ఒక్కరూ ఒక గోమాతకి భోజనం పెట్టి కానీ ఒక అతిథికి భోజనం పెట్టి కానీ వాళ్ళు తినేవాళ్ళు అనమాట. కానీ ఈ రోజుల లోపల మనం తిన్నామా, మనం ఉన్నామా, ఇలా జీవితాన్ని గడిపేస్తున్నాం. మనం ఇంకా కాలానుకూలంగా మనం జీవితాలు గడుపుతున్నాం. కానీ ఆ రోజుల్లో అట్లా ఉండేది కాదనమాట. ఎవరికో ఒకరికి భోజనం పెట్టాలి. వాళ్ళు స్వీకరించిన ధర్మం ఏంటి అంటే అతిథి దేవో భవ. అతిథులు వచ్చి వాళ్ళ ఇంట్లో భోజనం చేసిన తర్వాతనే వాళ్ళు భోంచేసేవాళ్ళు. ఇలా ప్రతి నిత్యం వాళ్ళు వండడము, అతిథులకి భోజనాలు పెట్టడము, వాళ్ళ అతిథులు తిన్న తర్వాతనే ఈ తల్లి, తండ్రి, కొడుకు వీళ్ళందరూ తినడము, ఇది ఆనవాయితీగా వాళ్ళకి మారిపోయింది. ఒక వ్రతానికి, ఒక దీక్షకి కట్టుబడి ఉన్నారనమాట. మనమైతే ఇవాళ చేసామా, రేపు చేసామా, లేకపోతే 40 రోజులు దీక్ష చేసామా, 5 వారాలు ఉన్నామా, మనకన్నా గొప్ప భక్తులు లేరు అని మనం భావిస్తాం. కానీ ఆ జన్మాంతం, జీవితాంతం కూడా, జీవిత పర్యంతం కూడా వాళ్ళు దీక్షను తీసుకున్నారు. ఏ దీక్ష? అతిథి దేవో భవ. మన ధర్మంలో, మన సనాతన ధర్మంలో 4వ విషయమే అతిథి దేవో భవ. మొదటిది మాతృదేవో భవ, రెండవది పితృదేవో భవ, మూడవది ఆచార్య దేవోభవ, 4వది అతిథి దేవోభవ. ఆ వ్రతాన్ని స్వీకరించి ప్రతినిత్యం వాళ్ళు వండుకుంటూ వాళ్ళకి అతిథులకి భోజనాలు పెట్టుకుంటూ వాళ్ళు తర్వాత భోజనం చేసేవాళ్ళు. ఇలా ఒకసారి పరమేశ్వరుడు వాళ్ళ యొక్క భక్తిని దలచి ఆయన ఏం చేశాడు? ఇంకా అతిథులు రాకుండా చేశాడనమాట. అలా 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది. ఇలా రోజులు గడిచేసరికి వాళ్ళు భోజనం లేక, అంటే అతిథులు రాకపోతే వీళ్ళు భోజనం చేయరు, భోజనం వాళ్ళు ముట్టుకోరనమాట. అలా తల్లి, తండ్రి తినకుండా ఉన్నారు. తన కొడుకు చీలాలకు కూడా తినమని చెప్తే, మీరు తినకుండా నేనెలా తినేదమ్మా అని చెప్పేసి తను బిడ్డ కూడా పస్తులుంటూ స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట, పాఠశాలకి వెళ్ళిపోయేవాడు. ఇలా 3వ రోజు 2 అతిథులు వచ్చారు. ఎక్కడో వెతకగా దొరికారనమాట. అది కూడా శివ పరమేశ్వరులు. ఈశ్వరుడు పరీక్ష పెట్టతలచి వాళ్ళకి ప్రత్యక్షమయ్యారు. ఎక్కడో ఒక మారుమూల స్థానంలో కనిపించారు. ఈయన వెతుకుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ అతిథుల్ని ఇంటికి రమ్మని సాధారణంగా ఆహ్వానించి, తను నడవలేకపోతున్నానంటే తన భుజాలపైన కూర్చోబెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి సకల మర్యాదలు చేసి ఆ తర్వాత ఆ అతిథికి భోజనం పెట్టదలిచాడనమాట. ఆ అతిథి ఏం చెప్తున్నాడు? నేను ఒక వ్రతం తీసుకున్నాను, నేను కూడా ఎట్లా పడితే అట్లా మీరు తినే మామూలు ఆహారాన్ని నేను తినలేను అన్నాడు. సరే, మరి నీకు ఎట్లాంటి ఆహారం కావాలి చెప్పవయ్యా అని చెప్పేసి అంటే, నాకు మనిషి యొక్క మాంసం కావాలి, ఆ మాంసంతో వండిన ఆహారాలు అయితేనే తింటాను. అవునా, ఇదేం వింత అంటే, బ్రాహ్మణ వంశంలో పుట్టిన తర్వాత ఒక సాత్విక ఆహారం తినే వ్యక్తులు వాళ్ళు తినడానికి ఇష్టపడరు. అట్లాంటిది వండి పెట్టడం ఎలారా పరమేశ్వర? ఇదంతా ఈశ్వరేచ్ఛ, ఇది ఏం జరగబోతుందో ఇంకా పరమేశ్వరుడికే తెలియాలి అని భారమంతా ఆ శివయ్య మీద వేసేసి ఈయన ఒప్పుకుంటాడనమాట. ఏమని? నా దేహాన్ని వండి పెడతాను, తినేసేయండి అంటే ఆయన అన్నాడు, నీచుడా, శివరూపంలో వచ్చిన వృద్ధ వ్యక్తి ఏమంటున్నాడు? నీచుడా, నువ్వు
పనికిరావు, అంటే గృహస్థాశ్రమాన్ని స్వీకరించావు కాబట్టి నీ యొక్క శరీరం నాకు అవసరం లేదు, అంటే ఎన్నో పాపాలతో ఈ శరీరం సాగుతుంది కాబట్టి నీ శరీరం నాకొద్దు. సరే మరి నీకు ఏ శరీరం కావాలి అంటే నాకు ముక్కు పచ్చలారని, అన్యం పుణ్యం ఎరగని, పాపం పుణ్యం ఎరగని ఒక మంచి పసిబాలుడి 5-6 సంవత్సరాల పసిబాలుడి యొక్క దేహంతో నాకు ఆహారం కావాలి అన్నాడు. అప్పుడు సిరియాల చాలా బాధపడతాడనమాట. ఎవరిస్తారు అంత వయసులో ఉన్న పిల్లాన్ని, ఆ బిడ్డని, ఆ వయసులో ఉన్న పిల్లలు ఎక్కడ దొరుకుతారు, ఎవరిస్తారు? పైగా నరికి దాన్ని వండి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి. అర్థం అవ్వట్లేదు మన సిరియాలకి. అప్పుడు తను అనుకున్నాడు, ఎవరో ఎందుకు, మన పుత్రుడే ఉన్నాడు కదా అని చెప్పేసి. చెంగాల భక్త సిరియాల ఇద్దరు భార్యాభర్తలు ఒక విషయానికి కాంప్రమైజ్ అయ్యి అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంకా తప్పదు, ఇది మనకి ఈశ్వర పరీక్ష, ఈ పరీక్షలో మనం భక్తులమని నెగ్గాలి అంటే ఖచ్చితంగా మనం ఈ పరీక్షని నెగ్గి చూయించాలి అని. అంటే ఇంట్లోపల భర్త ఒక రకం మాట్లాడితే భార్య ఒక రకంగా, భార్య ఒక రకంగా ఉంటే పిల్లలు ఒక రకంగా, పిల్లలు ఒక రకంగా ఉంటే కుటుంబ సభ్యులు మరో రకంగా, ఇలా ఉండే కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది, అప్పటి రోజుల లోపల ఒకరినొకరు అర్థం చేసుకునే కుటుంబ వ్యవస్థ ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. దీనివల్ల మన కుటుంబ వ్యవస్థను కూడా మార్చుకునే ఆస్కారాలు ఉంటాయి, అవునా కదా? సో ఇంకా ఈ ఇద్దరు కూడా వాళ్ళ బిడ్డని ఆ అతిథులకి వండి పెట్టడానికి సిద్ధపడ్డారనమాట. చిన్న దెబ్బ తాకితే బిడ్డకి ఆ తల్లి తండ్రి ఓర్చుకోలేరు. ఏ కాలంలోనైనా తల్లి ప్రేమ తల్లిదే, తండ్రి ప్రేమ తండ్రిదే. వాళ్ళెవ్వరు కూడా ఆ బాధని ఓర్చుకోలేరు. అట్లాంటిది స్వయంగా ఆయనని నరికి ఆయనకి వంట చేసి ఆ అతిథులకి భోజనం పెట్టడం అంటే మామూలు విషయం ఏం కాదు కదా. సో వాళ్ళు అనుకున్నారు, ఇంకా తప్పదు, అతిథులకి ఇచ్చిన మాట ప్రకారం తన బిడ్డని భోజనంగా పెట్టాలి అనుకున్నారు. ఇంకా ఒక సేవకుణ్ణి ఆ పాఠశాలకి వెళ్ళి మన చీలాలను తీసుకురండి అని చెప్పేసరికి సరే ఆ వ్యక్తి వెళ్ళాడనమాట. ఇదంతా చూస్తూ నివ్వరపోయాడు. చీలాల దగ్గరికి వెళ్ళి పాఠశాలకి వెళ్ళి గురువుకి విషయం చెప్పేసి ఆ చీలాలను పట్టుకొని వస్తూ ఉండగా తనకు చెప్తున్నాడు, నానా నువ్వు చిన్నగా ఉన్నావు, ముక్కు పచ్చలారని పిల్లవాడివి నువ్వు, నిన్ను కోసి నీ తల నరికి వచ్చిన అతిథులకి భోజనం పెడతారంట, నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎటైనా పారిపో అని చెప్పగానే చీలాల నవ్వుతాడనమాట. పిచ్చా మామ నీకు, ఏంటి నువ్వు మాట్లాడేది, అక్కడేమో అమ్మా నాన్న అతిథులకి మాట ఇచ్చేశారు కదా, వాళ్ళు ఒక వ్రతం తీసుకున్నారు, ఏమని అతిథి దేవో భవ అని, వాళ్ళు మాట ఇచ్చేశారు నన్ను వండి పెడతా అని, మరి నేను ఒక వ్రతం తీసుకున్నాను కదా మాతృదేవో భవ పితృదేవో భవ అని, మరి ఆ మాటకి నేను కట్టుబడి ఉండాలి కదా. నా ప్రాణం కోసం నేను ఇక్కడి నుంచి ఇక్కడికి పారిపోతే అటు అమ్మా నాన్న ప్రాణాలు ఉంటాయా, మేము తీసుకున్న వ్రతానికి ఒక విలువ ఉంటుందా అని చెప్పేసి అంత చిన్న బాలుడు నీతి వాక్యాలు చెప్తా ఉంటే ఆ వచ్చిన వ్యక్తికి చేతులెత్తి దండం పెట్టాలనిపించింది అనమాట. చీలాలను తీసుకుపోతూ ఉంటే ఆ వ్యక్తికి దండం పెట్టాలనిపించేసి, ధన్యులయ్యా మీరు, మీ కుటుంబం ధన్యులు, మీ అమ్మ మీ నాన్న మీరందరూ చాలా ధన్యులు. నిజానికి చెప్పాలంటే సమాజంలో తల్లిదండ్రులు ఎట్లా ఉంటారో అట్లాంటి ప్రభావం మన పిల్లల మీద పడుతుంది. అది ఆలోచించాలి ఒకసారి. మన కుటుంబ వ్యవస్థని మనమే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. సో మనకి ఎట్లాంటి అలవాట్లు ఉంటాయో మన పిల్లలకి కూడా అవే అలవాట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా చీలాల సంతోషంగా తన ప్రాణాన్ని అర్పించడానికి వస్తున్నాడు. మళ్ళీ ఒకసారి నచ్చ చెప్పి చూశాడు ఈ సేవకుడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోవయ్యా, చిన్నగా ఉన్నావు, చాలా బాగున్నావు, నువ్వు చూస్తే ముద్దొస్తుంది, నువ్వు అట్లా ప్రాణాలతో ఉండవు, నిన్ను నరికి భోజనం పెడతారంటే నా ప్రాణం విలవిలలాడుతుంది, వెళ్ళిపోవయ్యా అంటే, ఎప్పుడో ఒకసారి పోయే ప్రాణం కోసం ఎందుకు ఆశ, ఏదో ఒక రకంగా ప్రాణం పోవాల్సిందే. కాస్త పెద్దగా అయిన తర్వాత, వృద్ధులైన తర్వాత, లేదా కష్టాలు కన్నీళ్ళు సుఖాలు ఏవో ఒక రకంగా అనుభవించిన తర్వాత ప్రాణం ఎట్లాగో పోవాల్సింది కదా. ఇప్పుడు ఈ గొప్ప మహాకార్యం కోసం నా ప్రాణం పోతుంది, మీరేం ఫీల్ అవ్వద్దు, నేను హ్యాపీగా వాళ్ళకి భోజనం అవుతాను అని ఆ బిడ్డ చెప్పడంతో చాలా సంతోషించి ఇంకా చీలాలని ఇంటికి తీసుకెళ్ళాను అనమాట. భక్త సిరియాల చెంగాల వీళ్ళిద్దరు కూడా ఒక దిక్కు పుత్రశోకం, ఒక దిక్కు వాళ్ళు తీసుకున్న వ్రత దీక్ష, ఈ రెండిటి లోపల ఏది శ్రేష్టము అని ఆలోచిస్తే వాళ్ళు అతిథి దేవోభవకే స్థానం ఇచ్చారు. అలా బిడ్డని కత్తితో నరికి ఆయనను ముక్కలుగా చేసి సంతోషంగా అతిథులకి భోజనం పెట్టేశారు, వడ్డన చేసేసారనమాట. అప్పుడు ఆ పరమశివుడు పార్వతీదేవి ఇద్దరు పక్కపక్కన కూర్చొని ఆ అతిథి
సత్కార్యాన్ని స్వీకరించడానికి ముందు, ఆ భోజనం చేయడానికి ముందు ఈయనను కూడా పిలుస్తున్నాడు. సిరియాల, మీరు కూడా వచ్చి కూర్చొని మీరు కూడా భోజనం చేయండి. ఇదేం వింటారా బాబు, ఎవడు తెలిసి కొడుకుని చంపడమే మహా కష్టమైన పని, అలాంటిది కొడుకు మాంసం మేమెలా తినేది అని చెప్పేసి బాధపడతారనమాట. కానీ వచ్చిన అతిథుల మాట వినాల్సింది. అతిథులకు చెప్తారు ఏమని, మేము ముగ్గురం ఒకేసారి తింటాము. అతిథులకు భోజనం పెట్టిన తర్వాత నేను, నా భార్య, నా కొడుకు చీలాల ముగ్గురం కలిసి తింటాము. ఈరోజు నా కొడుకు రాలేదు కాబట్టి ఈరోజు తినలేము అంటే అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఒకరినొకరు చూసుకొని నవ్వుకొని అప్పుడు చెప్తారు ఏమని, నీ కొడుకు కూడా వచ్చి తింటాడు, హ్యాపీగా పిలవండి ఒకసారి, చీలాల ఇట్లా అని చెప్పి పిలవండి అంటే, నరికి పోగులు పెట్టిన బిడ్డ ఎక్కడి నుంచి వస్తాడు అని ఇద్దరు తల్లిదండ్రులు బాధపడుతూ ఇంకా రోదనతో పిలుస్తారు. చీలాలా అని చెప్పేసి పిలవగానే ఆ కొడుకు గుమ్మంలోంచి వచ్చేస్తాడు. ఈశ్వర అనుగ్రహం కాదు ఇది. పార్వతీ పరమేశ్వరుల యొక్క పరీక్షకి భక్తులు ఎప్పుడైతే నెగ్గుతారో వాళ్ళకి అధికమైనటువంటి అంటే కష్టతరమైనటువంటి ఇబ్బందులు కూడా ఇట్లే తీసేస్తాడు శివయ్య కదా. ఆ శివుడు వాళ్ళ యొక్క భక్తికి మెచ్చి, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలకి మెచ్చి పార్వతీదేవి పరీక్ష పెట్టదలిచింది అంతకుముందే వీళ్ళని. శివభక్తులు అంటావు కదా నువ్వు, నీ భక్తులు ఎంత మాత్రం కష్టాన్ని ఓర్చుకోగలుగుతారో చూద్దామనే ఈ పార్వతీదేవి ఈ పరీక్ష పెట్టిందనమాట. సో ఈ పరీక్షలో నెగ్గిపోయారు ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు నెగ్గిపోయి మళ్ళీ చీలాలకి పునర్జన్మనిచ్చి శివ సాయుధ్యంలో వాళ్ళకి అనుగ్రహాన్ని ఇచ్చి నిత్యం కూడా వాళ్ళు భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ అప్పుడు జరిగిన శివుని పార్వతి యొక్క దర్శనాన్ని సంతోషంగా స్వీకరించి ఆ ముగ్గురు కూడా బ్రతికినన్ని రోజులు కూడా శివుని యొక్క ఆరాధన చేసి ఆ ముగ్గురు కూడా శివ సాయుధ్యాన్ని పొందారనమాట. మనం కూడా మన జీవితంలో భగవంతుని ఎప్పుడైతే నమ్ముకుంటామో చిన్న చిన్న కష్టాలకి మనం బాధపడిపోతాం. ఇలా పెద్ద పెద్ద కష్టాలు వచ్చినా కానీ శివుడు పార్వతి తీసేశారు. దానికి మనం నమ్మకం ఉంచాలి, సంపూర్ణ విశ్వాసం ఉంచామనుకోండి మనకి ఖచ్చితంగా పరమేశ్వరుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఎలాగైతే సిరియాల, చెంగాల, చీలాలకి లభించిందో అట్లాంటి అనుగ్రహమే మనకు లభిస్తుంది. ఓం నమః శివాయ.